అందరికీ నమస్తనుల్లా. వెల్కమ్ టు ఎంఆర్ మీడియా తెలంగాణ. దిస్ ఇస్ రేఖ. పంతం నెగ్గించుకున్నాడుల్లా రేవంత్ రెడ్డి. ఏదైతే రాయదుర్గంలో ఉన్న ఎస్బీఐకి సంబంధించి అవి ఎస్బీఐ బ్యాంకు భూములు అయినప్పటికీ కూడా అమ్మాలని చూసిండు రేవంత్ రెడ్డి. అమ్మి సొమ్ము చేసుకోవాలని చూసిండు. దానికి ఎస్బీఐ ఏం చేసింది అంటే, ఎస్బీఐ బ్యాంక్ అధికారులు ఏం చేసిండ్రు అంటే హైకోర్టులో పిటిషన్ వేసిండ్రు. మా భూమిని మీరు ఎట్లా అమ్ముతారు అని చెప్పేసి హైకోర్టులో పిటిషన్ వేస్తే ఆ కాగితాలన్నీ చెక్ చేసిన హైకోర్టు ధర్మాసనము స్టే ఇచ్చింది. ఒక 3 వారాల స్టే ఇచ్చింది. ఎట్లా అమ్ముతారు ఏం కథ, అమ్మడానికి వీల్లేదన్నట్లుగా 3 వారాల స్టే ఇచ్చింది. ఈ స్టే ఇచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి ఎస్బీఐ మీద ఏ విధంగా రుసరుస అన్నాడు, ఎస్బీఐ మీద ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నామని చెప్పేసి ప్రకటించిండో అదంతా మనకు సీన్ అంతా తెలుసు. అది ప్రభుత్వ లావాదేవీలు ఏవైతే ఉన్నాయో, ప్రభుత్వ లావాదేవీలలో మెయిన్ బ్యాంకు దాదాపు 82% లావాదేవీలు ప్రభుత్వానికి సంబంధించి ఎస్బీఐ బ్యాంకు నుంచే జరుగుతాయి. ఆ ఎస్బీఐ బ్యాంకు నుంచి అవన్నీ తీసేసుకుంటాము, ఏవైతే వివరాలు ఉన్నాయో అవన్నీ అప్పచెప్పుర్రి, ఫిక్స్డ్ డిపాజిట్లు ఎంత, పెన్షన్లు ఎంత, ఇవన్నీ మొత్తం అప్పచెప్పుర్రి అని చెప్పేసి అనుబంధ సంస్థల పత్రికలల్లో వార్తలు రాపించుకుంటూ వచ్చిండు. ఎస్బీఐ బ్యాంకు మీద పగబట్టిండు రేవంత్ రెడ్డి. ఈ పగను నెగ్గిండా, మరి ఈ పంతాన్ని నెగ్గిండా, మరి ఎస్బీఐ బ్యాంక్ ఏమో కీలకమైన నిర్ణయం తీసుకుందట. ఆ నిర్ణయం ఏంది, ఇవన్నీ అంశాలు ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాము. మీరు ఒక్క సబ్స్క్రైబ్ చేయండి. మీ ఒక్క సబ్స్క్రైబ్ నాకు ఎంతో బలాన్ని ఇస్తుంది. అండ్ ఒక లైక్ కొట్టుండి, షేర్ కూడా చేయండి. ఇక ముచ్చట్లకు పోతే, రాయదుర్గం ఎస్బీఐకి సంబంధించిన భూమి 5 ఎకరాల భూమి. ఈ 5 ఎకరాల భూమి మీద రేవంత్ రెడ్డి కన్ను పడ్డది. ఇప్పుడు చూస్తూ ఉన్నాం రాష్ట్రంలో ఏడ భూములున్నా, ఏడ నిషేధిత భూములున్నా, ఏడ గవర్నమెంట్ భూములున్నా వాటి మీద కన్ను పడాలి, వాటిని అమ్మాలి, సొమ్ము చేయాలి. మరి ఆ సొమ్ము చేసిన పైసలు ఎవరి బోరాలు నిండుతా ఉన్నాయి, ఏ జోర సంచులలో దాచిపెడతా ఉన్నారో ఆ జోర సంచులు తీసుకొని ఢిల్లీకి ఎట్లా పోతా ఉన్నాడు రేవంత్ రెడ్డి అని చెప్పేసి చాలా మంది మాట్లాడుకుంటారు ఈ అంశం మీద. ఇన్నిసార్లు ఢిల్లీకి మూటలు పోతున్నాయి, ఢిల్లీకి మూటలు పోతున్నాయి అని చెప్పేసి చాలా మంది మాట్లాడుతూ ఉన్నారు. నేను ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ పార్టీ ఎప్పటికీ ఆరోపిస్తానే ఉన్నది. మరి ఈ ఆరోపణలు నిజం కాదు అని అన్నప్పుడు అన్నోళ్ళ మీద కేసులన్నా పెట్టాలి. వాటికి పెట్టారు కేసులు, ఎందుకంటే అవి నిజం కాబట్టి. ఒకవేళ వాళ్ళు కేసులు పెడితే మేమే తప్పుడు కేసులు పెట్టినామని చెప్పేసి వీళ్ళు నిరూపిస్తారు కాబట్టి అట్లాంటి అంశాల మీద కేసులు పెట్టరు, అట్లాంటి అంశాల మీద కౌంటర్కు రీకౌంటర్ చేయరు. ఈ పిచ్చి పిచ్చి బిల్లిబిత్తిరి ముచ్చట్లకైతే మాట్లాడుతూ ఉంటారు. నిన్న మాట్లాడిన మనం చూసినాం, జూపాలి కృష్ణారావు మాట్లాడింది చూసినాం, అద్దంకి దయాకర్ మాట్లాడింది చూసినాం. తెలంగాణ రాష్ట్రాన్ని వ్యతిరేకించిందట, ప్రత్యేక రాష్ట్రాన్ని వ్యతిరేకించిందట కేసీఆర్. అందుకే కాదు సారు నేను ఈ ముచ్చట ఇంట్లో మాట్లాడదు, కానీ మాట్లాడుతున్నా, అవసరం వచ్చింది కాబట్టి నేను మాట్లాడుతూ ఉన్నా. ఇటువంటి వాటి మీద మాట్లాడరు. రేవంత్ రెడ్డి తెలంగాణ పైసలన్నీ ఢిల్లీకి మూటలు పట్టుకొని పోతా ఉన్నాడు అని అన్నప్పుడు దానికి మాట్లాడరు, దానికి కౌంటర్గా రీకౌంటర్ చేయరు, లేకపోతే దానికి కౌంటర్గా ఏమైనా సమాధానం చెప్పరు. కానీ ఇటువంటి వాటికి మాత్రం మాట్లాడతారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటునట కేసీఆర్ వ్యతిరేకించిండ్రట. తెలంగాణ రాష్ట్రం ఎవరు తెచ్చిండ్రు అని అంటే, పండ్లుచుకొని పశుపోరని కానుంచెలి పండు ముసలల దాకా కేసీఆర్ హయాంలో వచ్చింది. కేసీఆర్ ఉద్యమాన్ని ముందడికి నడిపిండు, తెలంగాణ రాష్ట్రం తీసుకొచ్చిండు అని చెప్పేసి మాట్లాడతారు. కానీ చరిత్ర వక్రీకరించబడదు. ఎక్కడ చరిత్ర పుటలలో నుంచి చరిత్ర తీసేయలేరు ఎవరు. అయినప్పటికీ కూడా వీళ్ళకు మెంటల్ ఏమన్నా ఎక్కిందా ఏం కథ నాకు తెలియదు, కానీ ఈ పిచ్చి పిచ్చి ముచ్చట్లన్నీ మాట్లాడుతూ ఉన్నారు. ఇక ఇటువంటి వాటి ముచ్చట్లలో మాట్లాడమంటే మాట్లాడరు. ఇక వాళ్ళు ఎందుకు మాట్లాడతారు? రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నాడు కదా, మూటలు పట్టుకొని నేను ఢిల్లీకి పోతున్నా, అనుచరులకు చెప్పుకుంటా ఉన్నాడట, సన్నిహితులకు చెప్పుకుంటా ఉన్నాడట, మూటలు పట్టుకొని నేను ఢిల్లీకి పోతున్నా, ఆ మూటల పైసలు ఏవైతే ఉన్నాయో ఆ పైసలన్నీ ఢిల్లీకి దారవోసి వస్తున్నా, ఢిల్లీ ఏఐసిసి భవనం నేనిచ్చే పైసలతోనే నడుస్తుంది, ఢిల్లీ ఏఐసిసి భవనం ఛాయ్ ఖర్చులు కూడా నేనే భరిస్తున్నా అని చెప్పేసి రేవంత్ రెడ్డి చెప్పుకుంటుండట. ఇక మరి ఆయన సీటు కాపాడుకోవడం కోసం నానా ప్రయత్నం చేస్తున్న రేవంత్ రెడ్డి ఇదంతా నడిపిస్తూ ఉన్నాడు. ఏడ గవర్నమెంట్ భూములు కనబడ్డా, లేకపోతే గవర్నమెంట్ భూములు వేరేటోళ్ళకి అమ్మినా కూడా ఎస్బీఐ భూములు అమ్ముదామని చూస్తే వాళ్ళు తిరుగుబాట్లు లేవనెత్తే వరకు ఇక మీ మొత్తము లావాదేవీల నుంచి నిషేధిస్తాము, మీ సర్కారు లావాదేవీలు ఏవైతే చూస్తుండో అవన్నీ మేము రిటర్న్ తీసుకుంటాము, వేరే బ్యాంకు కప్పచెప్తాము అని చెప్పేసి బెదిరింపులకు దిగవారకల్లా ఎస్బీఐ బ్యాంకు ఎనక్కి తగ్గింది అని చెప్పేసి, ఏదైతే ఎస్బీఐ బ్యాంకుతోని లావాదేవీలన్నీ నిషేధిస్తాము అని చెప్పేసి రాసుకొచ్చిండ్రో ఇవాళ పత్రికలలోనే మళ్ళీ ఈ వార్త కూడా వచ్చింది. అసలు ఎస్బీఐ వెనక్కి తగ్గిందా, అది హైకోర్టులో వేసిన పిటిషన్ విత్డ్రా చేసుకోవడానికి వెనక్కి తగ్గింది అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. ఈ అంశం మీద అధికారిక లావాదేవీలన్నీ రద్దు చేస్తాం, ఎస్బీఐ బ్యాంకును తీసేస్తామని చెప్పేసి చెప్పినప్పుడు మొన్న మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడిండ్రు. ఏమని మాట్లాడినో మనకు యాదుకున్నది.
ఈ ఈ వరల్డ్ బ్యాంకును కూడా తీసేస్తా అంటాడు రేపు రేవంత్ రెడ్డి. ఇప్పుడు ఎస్బీఐ బ్యాంకును తీసేస్తా అని చెప్పేసి హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నాడు. ఆ రేపు వరల్డ్ బ్యాంకును కూడా తీసేస్తాడు అని చెప్పేసి మాట్లాడుకుంటా మరి ఈఎన్డి బ్యాంకు తీసేసి ఏ బ్యాంకు పెడతాడు అంటే కొండలరెడ్డి బ్యాంకు పెడతాడు అని చెప్పేసి ఒక సెటైరికల్ ముచ్చట కూడా చెప్పిండు. నిజమే కావచ్చు మరి అని చెప్పేసి ఇక అదంతా వైరల్ అయింది, సోషల్ మీడియాలో మస్తు వైరల్ అయింది. అయితే హైకోర్టులో వేసిన పిటిషన్ అట ఈ విత్డ్రా చేసుకుందామనే నిర్ణయానికి వచ్చిందట ఎస్బీఐ బ్యాంకు. గదే అనుబంధ సంస్థలో వార్త వచ్చింది, ఒకసారి మనం చూద్దాం, ఆ వార్త చదువుదాం. ఏదైతే అనుబంధ సంస్థలో వార్త రాపించుకొచ్చి ఎస్బీఐని భయభ్రాంతులకు గురి చేసిండ్రో అదే అనుబంధ సంస్థలో ఈ పత్రిక వచ్చింది. ఎప్పుడు రేవంత్ రెడ్డిని కాపాడే పత్రికనే కదా ఇది, ఎప్పుడు రేవంత్ రెడ్డికి మంచి చేసే పత్రికనే ఇది, రైట్. హైకోర్టులో ఎస్బీఐ పిటిషన్ విత్డ్రా మధ్య ప్రత్యామ్నాయ 2.5 ఎకరాలకు అంగీకారం, సిఎస్తో సమావేశం అనంతరం నిర్ణయం, ఎస్బీఐతో సర్కారు లావాదేవీలు యథాతథం, లీడ్ బ్యాంకు హోదా కూడా కొనసాగింపు, హైకోర్టు వాయిదా తర్వాత ప్రకటన అని చెప్పేసి ఇక్కడ వార్త చూస్తా ఉన్నాం. రాయదుర్గం 5 ఎకరాల భూమి వివాదంలో ఎస్బీఐ కీలక నిర్ణయం తీసుకున్నది. టీజీఐఐసికి వ్యతిరేకంగా హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ ఉపసంహరించుకోనున్నది. ఇంకా ఉపసంహరించుకోలే, మరి ఉపసంహరించుకుంటది అని చెప్పేసి రాసుకొని అయితే వచ్చిండ్రు. ప్రభుత్వం సూచించిన ప్రత్యామ్నాయ భూములను కూడా తీసుకోవాలనే ఆలోచనకు వచ్చినట్టు విశ్వసనీయంగా తెలిసింది. సోమవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావుతో సచివాలయం ఎస్బీఐ సీజీఎం బృందము భేటీ అనంతరం ఈ బ్యాంకు కీలక నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. రాయదుర్గం భూముల విషయంలో ఎస్బీఐ వ్యవహరించిన తీరుపై కేంద్రానికి ఆర్బీఐకు ఫిర్యాదు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో ఎస్బీఐ సోమవారం చర్చలకు వచ్చింది. బ్యాంకు వ్యవహరించిన తీరు పట్ల ప్రభుత్వం ఆగ్రహంగా ఉందని, ప్రభుత్వ లావాదేవీల నుంచి ఉపసంహరణ, లీడ్ బ్యాంకు హోదా తొలగింపు దిశగా యోచిస్తున్నామని సిఎస్ వారికి చెప్పిండ్రు. ఇక ఇదే జరిగితే ఇబ్బందులు తప్పవని గ్రహించి ఎస్బీఐ హైకోర్టులో పిటిషన్ విత్డ్రా చేసుకోవాలని నిర్ణయానికి వచ్చినట్టు తెలిసింది. తర్వాత ఢిల్లీ వెళ్లిన సిఎస్ చర్చల సారాంశాన్ని సీఎంకు వివరించారు. బ్యాంకు తాజాగా ప్రభుత్వ నిర్ణయానికి సుముఖత వ్యక్తం చేస్తూ సమాచారం ఇచ్చినట్లు చెబుతున్నారు. ఎస్బీఐ దిగొచ్చిన నేపథ్యంలో ప్రభుత్వం ఎస్బీఐతో లావాదేవీలను యథాతథంగా కొనసాగించాలని ప్రాథమికంగా నిర్ణయించింది. బ్యాంకులో ఉన్న ఫిక్స్డ్ డిపాజిట్లు, కేంద్రం నుంచి వివిధ శాఖలకు వచ్చిన మ్యాచింగ్ గ్రాంట్లు, ఇతరత్ల నిధులను బ్యాంకులోనే ఉంచాలి అని చెప్పేసి నిర్ణయం తీసుకున్నారట. చూడుర్రి ఎట్లా బ్లాక్మెయిల్ చేస్తాడు రేవంత్ రెడ్డి, ఏమన్నా బ్లాక్మెయిల్ చేస్తాడు అనుల్లా, మామూలు బ్లాక్మెయిల్ కాదు ఇది. అయిపోయింది ఇక మరి వెనక్కి తగ్గింది అని చెప్పేసి వీళ్ళైతే రాసుకొని వచ్చిర్రు, కానీ మరి నిజంగానే తగ్గిందా, వీళ్ళు ఇట్లా మళ్ళా తగ్గింది అని చెప్పేసి వీళ్ళు ఇట్లా రాసుకొని వచ్చిందా తెలియదు. కొనసాగించనుంది ఆ కేంద్రం నుంచి వచ్చిన అవి, లేకపోతే ఈ ఫిక్స్డ్ డిపాజిట్లు, గ్రాంట్లు, లీడ్ బ్యాంకు హోదాను కొనసాగించాలని నిర్ణయించినట్టు సమాచారం. 5 ఎకరాల భూమిని వెనక్కి తీసుకొని దాని స్థానంలో అదే ప్రాంతంలో మరో చోట 2.30 ఎకరాల భూమిని ఇస్తామని ప్రభుత్వం బ్యాంకుకు తెలిపింది. తెలంగాణ రీజియన్కు చెందిన ప్రతినిధులు మౌఖికంగా అంగీకరించారు కూడా. ప్రత్యామ్నాయ భూములను ఎస్బీఐ ప్రతినిధులు 2026 మే 12న సందర్శించారు. తర్వాత ఉన్నతాధికారులు ఒప్పుకోలేదన్న కారణంతో వేలం వేసిన భూములు తమవేనని ఎస్బీఐ కోర్టుకెక్కింది. ఈ నేపథ్యంలో సోమవారం బ్యాంకు ప్రతినిధులతో జరిగిన సమావేశంలో ప్రత్యామ్నాయ భూములు తీసుకునే అంశంపైన చర్చ జరిగింది. వాటిపై మళ్లీ మాట మార్చకుండా ఉండాలని ప్రభుత్వం సూచించినట్టు తెలిసింది. హైకోర్టులో పిటిషన్ ఉన్నందున వెంటనే నిర్ణయం తీసుకోలేమని, తదుపరి విచారణ వరకు సమయం ఇవ్వాలని బ్యాంకు ప్రతినిధులు కోరారు. కోర్టు గడువు తర్వాత టీజీఐఐసితో మళ్ళీ భేటీ అవుతారు అని చెప్పేసి 3 వారాల గడువు ఇచ్చింది కదా హైకోర్టు ధర్మాసనం. అయితే మరి ఇప్పుడు వేరే దగ్గర 2.30 ఎకరాలు కేటాయించి ఈ 5 ఎకరాల భూమి మింగాల్సిన అవసరం, వేలం పాట వేయాల్సిన అవసరం రేవంత్ రెడ్డికి ఏముంది అంటే పైసా కావాలి. ఇప్పుడు మరి తయారు ఉండాలి కదా, 74సారి 75సారి ఢిల్లీకి తయారు ఉండాలి కదా మూటలు పట్టుకొని పోవడానికి. అవి తయారు ఉండాలంటే ఈ వేలం వేసిన పైసలు పట్టుకొని పోవాలి. మరి ఆ పైసలు ఏం చేస్తారు, ఏం కథ అని చెప్పే అవసరం లేదు. తెలంగాణ ప్రజలకు సమాధానం ఇవ్వాల్సిన అవసరం లేదు, వాళ్ళ ఆఫీసర్లకు, అధికారులకు సమాధానం ఇవ్వాల్సిన అవసరం లేదు. ఈ ఒంటెది పోకడే పోతా ఉన్నాడు. మొత్తం మీద ఎస్బీఐ వెనక్కి దిగేటట్లు చేసిండ్రు. 2.30 ఎకరాల ప్రత్యామ్నాయ భూమికి ఎస్బీఐ బ్యాంకు వాళ్ళు ఒప్పుకున్నారు. ఆ హైకోర్టులో వేసిన పిటిషన్ ఏదైతే ఉన్నదో ఆ పిటిషన్ విత్డ్రా చేసుకోవడానికి సుముఖత చూపెడతా ఉన్నారు అని చెప్పేసి సీఎంకు వివరించిరట. మరి సిఎస్ చెప్పిర్రట. ఇగో ఇది పంతం నెగ్గించుకున్నాడు రేవంత్ రెడ్డి. ఎట్టకేలకు బెదిరించి బతిలాడలే, మొత్తం బెదిరింపులకే దిగిండు ఎస్బీఐ బ్యాంకు మీద. 82% లావాదేవీలు ప్రభుత్వ బ్యాంక్ అంటారు. ఎస్బీఐ అంటే ఒక ప్రభుత్వ బ్యాంక్ అంటారు. 82% లావాదేవీలు ప్రభుత్వాన్ని అందులో నుంచే నడుస్తాయి. అదొక లీడ్ బ్యాంకు.
ఆ లీడ్ బ్యాంకు హోదా తీసేస్తాము, వేరే బ్యాంకుకి ఇచ్చేస్తాము, అన్ని డీటెయిల్స్ ఇవ్వని వరకు పాపము దద్దరం పుచ్చుకుంది ఎస్బీఐ బ్యాంకుకు. కథం దిగొచ్చింది. ఇగో ఇది కథ. ఒక సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మీ ఎంఆర్ మీడియా తెలంగాణ శనార్థి.